వేదిక పైన ఉన్నటువంటి ముఖ్య అతిథి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి శ్రీ అమోఘ్ దేశపతి గారికి, సమాజ శ్రేయస్సే ధర్మ శ్రేయస్సుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వారు, అలాగే అక్కయ్య ప్రమోద అక్కయ్య గారు, అలాగే ధనరాజ్ గారు, నా ముందు కూర్చున్నటువంటి హిందూ బంధువులకందరికీ మరియు పుర ప్రముఖులకి, మాతృమూర్తులకి, చిన్నారులకి హిందూ సమ్మేళన శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సహజంగా ఈ సమయం మొత్తం కూడా ప్రశాంతంగా భోజనం చేసి పడుకునే సమయం. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుణ్ణి తలుచుకొని మనం కొన్ని విషయాలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రెండు చేతులు ఉన్నవాళ్ళు పైకెత్తి జై బోలో శ్రీరామచంద్ర భగవానికి, జై బోలో శ్రీరామచంద్ర భగవానికి. ముచ్చటగా మూడోసారి జై బోలో శ్రీరామచంద్ర భగవానికి. చాలా సంతోషం. తోరణం కూడా గాలి కదిలింది పాపం. మీ నినాదానికి కదిలితే బాగుంటది అనిపించింది నాకు. కాబట్టి మీ నినాదం, మనం ఎక్కడైతే ఈ శివాజీ బస్తీ లోపల కూర్చున్నామో, ఈ సమ్మేళనానికి రాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మా పక్కా గల్లీలో ఏదో జరుగుతుంది, అక్కడికి నేను వెళ్ళాలి, ఆ శ్రీరాముడి యొక్క నామాన్ని నేను కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి అనే ఆలోచన రావడం కోసమైనా ఒక్కసారి జై బోలో శ్రీరామచంద్ర భగవానికి. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడికి వినిపించింది అనుకుంటా నేనైతే. చాలా సంతోషం. సహజంగా హిందూ సమ్మేళనం, హిందువులందరినీ కూడా ఒక్క చోట కలపడం అనేటువంటిది అసాధ్యము అని కొంతమంది చరిత్రకారులు రాసుకున్నారంట. కానీ ఆ చరిత్రని కూడా తిరిగి రాసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘనత ఎక్కడైనా దక్కుతుందంటే మన శివాజీ బస్తీ వీరపట్నం హిందువులకు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే హిందువులు అనేటువంటి వాళ్ళు ఒక్కసారి మాత్రమే కలిసి నడుస్తారు. ఎప్పుడు ఒకరిని పైకి వేసుకొని నలుగురు ముందుకు వెళ్తుంటారు. పాపం వాడు చివరి దశ కాబట్టి అప్పుడు మాత్రమే కలుస్తారు, మిగతా సమయంలో కలవరు. కానీ మన వీరపట్నంలో ఉన్నటువంటి శివాజీ మహారాజ్ బస్తీ వాసులు హిందువులు మాత్రం ఒక్క చోట కలిసి మన యొక్క శక్తి ప్రదర్శనని చూపెట్టారు చూడండి. అప్పుడు మాత్రం అర్థమైపోతుంది మనం ఏంటి అనేటువంటిది. కాబట్టి సంఘం ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS 1925లో ప్రారంభమయ్యి 2025వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2026వ సంవత్సరంలో 101వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సంఘం అనేటువంటిది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాజంలో ఈరోజు సంఘం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, అసలు సంఘం ఎందుకు ప్రారంభం చేయాల్సి వచ్చింది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైతే ఆంగ్లేయుల చేతుల్లో హిందువులందరూ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు, హిందువులందరూ వాళ్ళ చేతిలో బలవుతున్నారు. ప్రతి వ్యక్తి లోపల కూడా దేశభక్తి భావన రావాలి అని అంటే హిందువుల ఐక్యమత్యం అతి ముఖ్యమైనటువంటి విషయము అనే ఉద్దేశంతో హిందువులని ఐక్యమత్యం చేయడానికి, హిందువులలో హిందూ ధర్మాన్ని జాగృతం చేస్తే దేశభక్తి ప్రత్యక్షంగా వస్తుంది అనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ని మహారాష్ట్రలోని నాగపూర్లో పరమ పూజ్యనీయ డాక్టర్ హెడ్గేవార్ విజయదశమి రోజు ప్రారంభం చేశారు. ఒక చిన్న విత్తనంలాగా ప్రారంభమైనటువంటి ఈ RSS ఈ రోజు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 142 దేశాలలో ఈరోజు కార్యకలాపాలు నడిపిస్తా ఉంది. 142 దేశాలలో ఈరోజు సంఘం యొక్క కార్యకలాపాలు అనేక పద్ధతులలో నడుస్తున్నాయి. సమాజం యొక్క శ్రేయస్సు కోసం కొన్ని గతివిధులు ప్రారంభం చేస్తే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి వివిధ క్షేత్రాలను ప్రారంభం చేశారు. ఏదైతే దేశంలో ఉన్నటువంటి 924 జిల్లాలలో ఈరోజు 915 జిల్లాలలో ఈరోజు సంఘ శాఖ నడుస్తుందంటే మీరు విషయాన్ని గమనించండి. ఒక చిన్న స్వచ్ఛంద సేవా సంస్థ. ఆనాటి సమాజంలో ఎన్నో సంస్థలు ప్రారంభమయ్యాయి. ఎన్నో సంస్థలు ఈ దేశ స్వతంత్రం కోసము, సమాజం కోసం పనిచేశాయి. ఆ తర్వాత కాలగమనంలో కలిసిపోయాయి. కానీ ఒకే ఒక్క సంస్థ మాత్రము 100 సంవత్సరాల పాటు పూర్తి చేసుకుంటోంది అనడానికి గల కారణం ఏంటో తెలుసా? అందులో పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క మానసిక స్థితి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పని చేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ పని నాది కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడి కార్యము అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ఈ కార్యం ఈ రోజు నిలబడింది. 2-3 రెవెన్యూ మండలాలు కలిపి మనం ఖండ అంటాం. అటువంటి 6,624 ఖండలకు కాను సుమారుగా 6,115 ఈ తహసీళ్లలో మనకు సంఘ కార్యం నడుస్తుంది. దేశం మొత్తం మీద 83,128 చోట్ల మనకు సంఘ శాఖలు నడుస్తున్నాయి. ఈ శాఖ అనేటువంటి ఒక చిన్న ప్రక్రియ ద్వారా, గంట సేపు జరిగేటువంటి శాఖ ద్వారా ప్రతి వ్యక్తి లోపట కూడా దేశభక్తి భావన, ధర్మభక్తి భావన అనేటువంటిది నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వ్యక్తి నిర్మాణమైనటువంటి పనిచేస్తున్నటువంటి ఈ సంఘ శాఖ ద్వారానే దేశం మొత్తం మీద కూడా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా ఉంది అని మీరు శత్రువునైనా కానీ ఏం పేరు చెప్తాడు? RSS పేరు మాత్రమే చెప్తాడు. అటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఘనత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తప్ప ఇంకెక్కడ మీకు కనబడదు. మీరు ఆలోచన చేయండి. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సమాజంలో హిందూ సమాజం అంతా జాగృతం చేసి, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవకం ఏం చేస్తోంది అనే ఉద్దేశంతో ఈ రోజు దేశమంతా కూడా ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటోంది. ఈ హిందూ సమ్మేళనాల యొక్క ఉద్దేశం ఒకటే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే కోరుకుందో అది హిందూ సమాజానికి అర్థం కావాలి, హిందూ సమాజం తన దేశం కోసం, ధర్మం కోసం భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే, ఈ ఉద్దేశంతోనే హిందూ సమాజాన్ని మనము హిందూ సమ్మేళనాల పేరు మీద కలుపుతున్నాం. మన తెలంగాణలోనే సుమారుగా 2 నుంచి 3 వేల స్థలాలలో ఇటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అసలు హిందువులని సమ్మేళనం చేసి జాగృత పరచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఉద్భవించినప్పుడు చాలా మంది అంటుంటారు, చాలా మంది మేధావులు కూడా, ఉపన్యాసకారులు కూడా హిందూని మతముతో పోలుస్తారు. నిజానికి హిందూ అనేటువంటిది మతము కాదు అంటాను నేను. అనడానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకో తెలుసా? మతం అంటే ఏంటండి? నా మనసులో ఉన్నటువంటి నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటే ఆ అభిప్రాయం కాస్త అభిమతం లాగా ఏర్పడుతుంది, అది మతం లాగా అవుతుంది. అలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతానికి ప్రారంభించిన స్థలం ఉంది, ప్రారంభించిన సమయం ఉంది, ప్రారంభించిన వ్యక్తి ఉన్నాడు. అది ఇస్లాం ఉంది, ఫలానా చోట ప్రారంభమైంది, ప్రారంభించిన వ్యక్తి, ప్రారంభించిన సమయం ఉంది. ఈరోజు క్రైస్తవం ఉంది, సిక్కు మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది. ప్రతి మతానికి కూడా ప్రారంభించిన స్థలము, ప్రారంభించిన సమయము, ప్రారంభించిన వ్యక్తి, ఈ 3 కనబడతాయి. కానీ హిందూ ధర్మాన్ని ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభం చేశారు అనేటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎందుకంటే నా హిందూ ధర్మం అనేటువంటిది విశ్వం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. కాబట్టే నా హిందూ ధర్మానికి ఆది లేదు, అంతము లేదు. అటువంటిది నా హిందూ ధర్మం. అందుకోసమే నా హిందూ ధర్మం అంటే మతము కాదు, నా హిందూ ధర్మం అంటే ఒక జీవన విధానం. మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలి అని అంటే హిందూలాగా బ్రతకాలి. ఇటువంటిది నా జీవన విధానం. మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలంటే ఎవరిలాగా బ్రతకాలి? ఎవరిలాగా బ్రతకాలి అనేటువంటి నానుడికి ఈరోజు చేరుకుంది. ప్రపంచంలోనే అగ్రగామి దేశం అనేటువంటి ఈరోజు అమెరికా కూడా 42% హిందూ ధర్మాన్ని పాటిస్తుంది. అది ఇస్కానే కావచ్చు, రామకృష్ణ మిషన్ కావచ్చు, రామచంద్ర మిషన్ కావచ్చు. ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనతో, లేకపోతే ఇస్కానే కావచ్చు, ఇషా ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే శ్రీ శ్రీ రవిశంకర్ గురించి హార్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, పతంజలి కావచ్చు, ఏదో ఒక ఆధ్యాత్మిక దాంతోని కలుపుకుపోయి హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉంది. మీరు ఆలోచన చేయండి. ఇటువంటి హిందూ ధర్మం అనేటువంటిది 3 విషయాలపైన ఆధారపడి ఉంది. హిందూ బంధువులారా మీరు గమనించండి. మొట్టమొదటిది నా యొక్క ఆధ్యాత్మిక చింతన, రెండవది నా యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు, మూడవది నా యొక్క కుటుంబ వ్యవస్థ. 2 విషయాల పట్ల ఇంతకుముందు అక్కయ్య గారు మాట్లాడారు. ఒకటి సంస్కృతి ఆచార వ్యవహారాలు, రెండవది కుటుంబ వ్యవస్థ గురించి. కానీ నా ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అని అంటే మీరు ఆలోచన చేయండి. తుమ్మురుడు అనేటువంటి మహర్షి తన గానామృతంతో వర్షాన్ని కురిపించినటువంటి ఆధ్యాత్మిక చింతన ఎక్కడైనా కనబడుతుంది అని అంటే నా హిందూ ధర్మంలో తప్ప మీకు ఇంకెక్కడ కనబడదు. అంత గొప్పదైనటువంటిది నా హిందూ ధర్మం. సాక్షాత్తు అమ్మవారిని తన ఆధ్యాత్మిక తపశ్శక్తితో ప్రసన్నం చేసుకుని అమ్మవారితో మంథనాలు జరిపినటువంటి రామకృష్ణ పరమహంస ఈ హిందూ ఆధ్యాత్మికతను సృష్టించాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అంతెందుకండి, మొన్న సమ్మక్క సారక్క జాతర జరిగింది. 2.5 కోట్ల మంది ఒక్క చోటికి చేరారు.
2.5 కోట్ల మందిని చేర్చేటువంటి ఏదైనా ప్రక్రియ కనబడుతుందంటే అమ్మవారి మీద నమ్మకం, దేవుడి మీద భక్తి, అదేనా ఆధ్యాత్మిక చింతన? ఆ మధ్యలో మొన్న కుంభమేళ జరిగింది. 66 కోట్ల మంది ఒక్క చోటికి చేరారు. ఆలోచన చేయండి, నా 66 కోట్ల మందిలో ఎక్కడి నుంచి వచ్చేటువంటి నాగ సాధువులు నేరుగా కుంభమేళకు వస్తారు, కుంభలో స్నానం చేస్తారు, ఆ తర్వాత వెళ్తారు. ఏ ప్రయాణ సాధనాలతో వచ్చారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ట్రైన్ ద్వారా వచ్చారు, 10 మంది కనబడతారు, లేదా వెహికల్ ద్వారా వచ్చారు, 10 మంది కనబడతారు, ఫ్లైట్ లో వచ్చారు, బస్సుకు వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు, కానీ ఎక్కడా ఎవరకు కనబడరు. నేరుగా కుంభమేళలో ప్రత్యక్షమైనటువంటి 9 కోట్ల మంది సాధు సంతువులు కుంభమేళ అయిపోగానే కనబడకుండా పోయారు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ నానో టెక్నాలజీ ఆధ్యాత్మిక చింతన? నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం, నా హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మిక చింతన పరీక్షించుకుంటూ పోతుంటే ఈ రోజు మనకు సరిపోదు. ఇక రెండవది నా యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు. నా సంస్కృతి ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవి అని అంటే రాయిని, రప్పని, చెట్టుని, చెమ్మని ప్రతి దాన్ని భగవంతుడిలాగా పూజించమంటుంది. ఈ దాంట్లో భగవంతుడు లేదనేటువంటి ప్రశ్నార్థకమే లేదు. మన పల్లెటూరులో వ్యవసాయానికి పంట చేతుకు రాగానే, ఆ పంటని కోతకు రాగానే కోసే ముందు ఆ రైతు ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసి ఆ తర్వాత కోత ప్రారంభం చేస్తాడు. నిజంగానే ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడా? కానీ నా ధర్మం ఆ రాయిలో కూడా భగవంతుడిని చూస్తుంది. చూడండి, అది నా గొప్ప సంస్కృతి. మనకు దారిన ఇట్లా వేప చెట్టు కనబడితే కూడా దానికి కింద పసుపు కుంకుమలు కనబడ్డాయి అనుకోండి, ఎల్లమ్మ తల్లి అని అంటాం. మనం కుక్క కనబడదు అనుకోండి, మల్లన దేవుడు అంటాం. చివరికి మురికి కాలువలో తిరిగేటువంటి పంది కనబడినా కానీ వరాహమూర్తి అని మనం సంబోధిస్తాం. విషం పోసేటువంటి పాముని సైతం మనం నాగదేవతగా చూస్తాం. అని అంటే మన సంస్కృతి ప్రతి దాన్ని కూడా ఏమంటుందో తెలుసా? ఆత్మవత్ పరదారేషు. ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉన్నటువంటి ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అంటున్నది. ఇటువంటి సంస్కృతిని మన సంస్కృతిలో స్త్రీకు ఇచ్చేటువంటి గొప్పతనం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ భగవంతుడు నివసిస్తాడు అని అంటారు. నా భారతదేశంలో పెళ్లి అయ్యేంత వరకు ప్రతి స్త్రీ కూడా నా కన్న తల్లితో సమానంగా చూడమని కోరుకుంటుంది. చూడండి, అది నా గొప్ప సంస్కృతి. స్వామి వివేకానంద చికాగో విశ్వమత మహాసభల్లోకి మాట్లాడాక ఒక లేడీ జర్నలిస్ట్ వారిని ఇంటర్వ్యూ చేస్తూ, మీరు చాలా మేధావి, చాలా జ్ఞానవంతులు, కాబట్టి మీలాంటి జ్ఞానవంతులు మా దేశంలో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది ఆమె. ఎందుకు అని అంటేమో, నీలాంటి కొడుకుని నేను కనాలనుకుంటున్నానా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని స్వామి వివేకానందని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? నన్నే నీ కొడుకుని అనుకో అమ్మా అని అంటాడు. సంబోధించే పదం చూడండి ఎలా ఉంటుందో. ఆమె ఉద్దేశం వేరు, ఈయన అభిప్రాయం వేరు. మీరు ఆలోచించండి. ఇంత గొప్ప సంస్కృతి ఇంకా హిందుత్వంలో తప్ప ఇంకెక్కడ దొరుకుతుండే మీకు? నా ధర్మంలో, హిందూ సంస్కృతిలో స్త్రీకు ఇచ్చేటువంటి విలువ నాకు ఇప్పుడు కొత్తగా కాదండి, ఎప్పటి నుంచో ఉంది. సీతారాముడు, ఉమామహేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి. మీరు ఎక్కడైనా గమనించండి, ఇక్కడ ఎవరి పేరు ముందు వచ్చింది? అమ్మగారి పేరు ముందు వచ్చింది. మీరు ఎవరైనా యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళొచ్చారు, ఏ భగవంతుని దర్శనం చేసుకున్నారంటే ఏమంటారు మీరు? లక్ష్మీ నరసింహస్వామి అని అంటారా, లేకపోతే నరసింహస్వామి లక్ష్మి అంటారా? ఏమంటారు కదా? భద్రాచలంలో సీతారాముడి దర్శనం చేసుకుంటే ఏ దేవుణ్ణి దర్శనం చేసుకున్నారంటే రాముడు మరియు సీత అంటారా, లేకపోతే సీతారాముడు అంటారా? అంతెందుకండి, మిమ్మల్ని ఎవరైనా కానీ మీ పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవాలి అని అంటే ఏమంటారు తెలుసా? మీ తల్లిదండ్రులు ఎవరు అని అంటారు తప్ప తండ్రి తల్లి అని ఎవరు సంబోధించరు. మీ తల్లిదండ్రులు అని అడుగుతారా, లేకపోతే తండ్రులు తల్లి అని అడుగుతారా మిమ్మల్ని ఎవరన్నా? కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? తల్లికి ఇచ్చారు. మీరు ఆలోచన చేయండి. మన వేదాల్లో కూడా ఈరోజు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే మొదటి స్థానం మాతృదేవోభవ, తల్లికి ఇచ్చారు. అంటే మాతృమూర్తికి, తల్లికి, ఒక స్త్రీకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, గౌరవ మర్యాదలు ఏదైనా ఉన్నాయి అని అంటే నా హిందూ సంస్కృతులు తప్ప మీకు ఇంకెక్కడ కనబడదు. ఒక వర్గం వాళ్ళు ఉన్నారు, పిల్లలు కనడానికి మాత్రమే ఉపయోగించేటువంటి వస్తువులాగా పోల్చుకుంటే ఇంకో వర్గం వాళ్ళు మంత్రగతిలో అనేటువంటి పేరు మీద స్త్రీ మూర్తిని పోలిస్తారు. కానీ నా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఆదిపరాశక్తితో సమానం. ఎందుకంటే సృష్టికి మూలమే ఆదిపరాశక్తి అమ్మవారు. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి హిందూ సంస్కృతిని అలా పుట్టకనడుతుంది. ఇక మూడవది నా యొక్క కుటుంబ వ్యవస్థ. నా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, నా కుటుంబంలో రోజుకు ఒక్క పూటనైనా కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంటుంది.
నా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, నా ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులైన సైతం పేర్లు పెట్టి పిలుచుకుంటాను నేను. నా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, ఒక బిచ్చగత్తె నా ఇంటికి వచ్చి భిక్షాందేహి అని బిచ్చమయ్యమ్మా అని అంటే, ఉండమ్మా తీసుకొచ్చి పెడతాను లోపలికి వెళ్ళి అని అమ్మా అని సంబోధించేటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది నా హిందూ ధర్మ కుటుంబ వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. నా హిందూ ధర్మ కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, ఒక స్త్రీని ఒక ఆయన అమ్మ అని పిలుస్తాడు, ఒక ఆయన నానమ్మ అంటాడు, ఒక ఆయన అమ్మమ్మ అంటాడు, ఒక ఆయన చిన్నమ్మ అంటాడు, ఒక ఆయన పెద్దమ్మ అని అంటాడు, ఒక ఆయన వదిన అని అంటాడు. ఒకే స్త్రీని ఇన్ని రకాలుగా పిలిచేటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది నా హిందూ ధర్మ కుటుంబ వ్యవస్థ తప్ప మీకు ఇంకెక్కడా కనబడదు. ఇటువంటి ఈ 3 విషయాలపైన ఆధారపడేటువంటి ఈ హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా కూడా ఈరోజు చూసి మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలి అనేటి హిందూలాగా బ్రతకాలి అని ఈరోజు ప్రపంచమంతా కూడా మన వైపు ఎదురు చూస్తోంది. నేను భారతీయుడిలాగా బతకాలా, నేను హిందువులాగా బతకాలా, ఆలోచన చేయండి. కానీ దరిద్రం ఏంటంటే హిందువులు మాత్రము మన హిందూ ధర్మాన్ని, మన హిందూ సంస్కృతిని మర్చిపోయి విదేశీ సంస్కృతికి అలవాటు పడి విదేశీ వ్యవహారాల వైపు పరిగెడుతున్నారే, ఇది అతిపెద్ద దరిద్రం. దీన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వస్తుంది, నా మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏమంటుందో తెలుసా? అసలు హిందువుగా పుట్టినామనుకోండి, దానికే పెద్ద మనం అదృష్టవంతులం అనుకోవాలి. హిందువుగా ఊరికే జన్మ రాదండి, మనం ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే తప్ప మనకు ఆ అదృష్టం రాలేదు. మీలాంటి వీరపట్నం లాంటి చిన్న గ్రామంలోనే ఒక వ్యవసాయదారుడు నాగలి దున్నడం ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూనే పైన ఉన్నటువంటి భగవంతుడిని తలుచుకొని నాగలి దున్నడం ప్రారంభం చేశారు. నాగలి దున్నడం ప్రారంభం చేసి ఆయన భగవంతుని తలుచుకోగానే పైన ఉన్నటువంటి భగవంతుడు తథాస్తు అని ఆశీర్వాదం ఇచ్చాడు. అది చూసినటువంటి నారద మహర్షి పక్కనే ఉన్నాడు కదా, 24 గంటలు నేను నారాయణ 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 అంటూ ఉంటాను, కనీసం ఈ భగవంతుడు నాకు ఒక్కసారి కూడా ఆశీర్వదించలేదు. కానీ ఒక్కసారి అట్లా వ్యవసాయదారుడు నాగలి బట్టి దున్నడం ప్రారంభం చేయగానే తథాస్తు అని ఆశీర్వదించాడు. ఇది భావ్యమా అని ఆయన మనసులో అనుకుంటుంటాడు. నారద మహర్షి మనసులో అనుకుంటున్నటువంటి విషయాన్ని భగవంతుడు గమనించి, అరే నారద మహర్షి మనసులో ఏదో ఒక చిన్న కల్మషం లేనటువంటి హృదయంలో కూడా ఈర్ష్య మరియు ద్వేషం అనేటువంటి పదాలు వచ్చాయి కాబట్టి దీన్ని తుడిచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో, నారద ఒక్కసారి వెళ్ళి నిండుగా నెయ్యితో నిండినటువంటి ఒక కుండని తీసుకొని రా అంటాడు. నారదుడు వెళ్తాడు, నిండుగా నెయ్యితో నిండినటువంటి ఆ కుండని తీసుకొని వస్తాడు. కుండ 2 చేతుల్లో పట్టుకొని నిలబడతాడు నారదుడు. ఏం చేయాలో స్వామి? ఏం లేదు, ఈ మేరుగిరి పర్వతం ఏదైతే నేను కూర్చున్నాను కదా, దీని చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసుకొని రా అంటాడు. నారద మహర్షి బయలుదేరతాడు. ఒక్క నిమిషం అంటాడు, ఇందులోకి వెళ్ళి ఒక్క చుక్క కూడా కిందికి పడకూడదు సుమా అని అంటాడు. సరే స్వామి అని అంటాడు. నారద మహర్షి బయలుదేరతాడు. బయలుదేరి అలా ప్రదక్షిణ చేసి దగ్గరకు వచ్చాక, నారద ఎంత సమయం పట్టింది? ఒక గడియ కాలం పట్టింది. సరే దేవలోకంలో ఒక గడియ కాలం పడితే ఈ భూలోకంలో అదే రైతుకు సుమారుగా 24 గంటలు గడిచినాయని అనుకోండి మాట వరుసకి. ఈ 24 గంటల్లో ఈ రైతు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నాడు అని ప్రశ్నించే ముందు నారద మహర్షిని, ఈ ఒక్క గడియ కాలం నువ్వు ప్రదక్షిణ చేసొచ్చావు కదా, నన్ను ఒక్కసారైనా నువ్వు తలుచుకున్నావా అని అంటాడు. నిన్నెక్కడికి వెళ్ళి తలుచుకునే స్వామి, కుండలో ఉన్న నెయ్యి ఎక్కడ కింద పడుతుందో అనేటువంటి టెన్షన్ లో నేను ఉన్నాను అని అంటాడు. ఇదే రైతు నన్ను ఎన్నిసార్లు ఏ రకంగా తలుచుకున్నాడో చూస్తావా అని ప్రపంచాన్ని కొంచెం గిర్రున వెనక్కి తిరిగితే, ఇదే రైతు నాగలి దున్నడంలో ప్రారంభించినటువంటి ఆ భగవన్నామ స్మరణ చివరికి పడుకునేంత వరకు ప్రతి క్షణంలో కూడా, చేసేటువంటి పనిలో కూడా, పలకరించేటువంటి మాటలో కూడా, ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తితో కూడా, తను చూసేటువంటి ప్రతి దాంట్లో కూడా భగవంతుడిని చూశాను కాబట్టి నేను ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడు అని అంటాడు భగవంతుడు. కానీ నారద మహర్షికి సంతృప్తి రాలేదు. అది గమనించినటువంటి భగవంతుడు భూలోకానికి వెళ్ళి, ఒక చీడ పురుగు చెత్తలో నుండి పుడుతోంది, దాని చెవిలో వెళ్ళేసి నా పేరు చెప్పొస్తావా నారద అంటాడు. నారద మహర్షి సరే అని భూలోకానికి వస్తాడు. అప్పుడే ఒక చెత్తలో నుండి చీడ పురుగు జన్మనెత్తుతుంది. దాని చెవిలో భగవన్నామస్మరణ చేయ కానీ అది చనిపోతుంది. మళ్ళీ పైకి వస్తాడు. ఇప్పుడిప్పుడే మలబరి నుంచి సీతాకోక చిలక బయటకు వస్తుంది, దాని చెవిలో చెప్పమంటాడు. మళ్ళీ నారద మహర్షి దాని దగ్గరికి వెళ్తాడు, చెప్తాడు. అది కూడా పురుగు చనిపోతుంది. చనిపోయిన తర్వాత అడవిలో ఒక లేడి జింక తన సంతానాన్ని కంటుంది, దాని చెవిలో చెప్పిరా అంటాడు. దాని చెవిలో చెప్పేసరికి ఆ లేడీ కూడా చనిపోతుంది. నారద మహర్షి మనసులో ఎక్కడో మొదలవుతుంది భగవంతుడు ఏదో చేయిస్తున్నాడు అని. కానీ భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం అటువంటిది కదా. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, ఇప్పుడిప్పుడే గోమాత ఆవు లేగ దూడని కంటుంది, దాని చెవిలో చెప్పిరా అని అంటాడు. లేదు మా
ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి ఆ గోహత్య పాతకాన్ని నేను చుట్టలేను. ఎందుకంటే ముగ్గురు చెవిలో చెప్పాను, ముగ్గురు కూడా పుట్టుకుమని చనిపోయారు. ఇప్పుడు నాలుగవది గోమాత చెవిలో చెప్పాను అనుకోండి, అది కూడా చనిపోయింది అనుకోండి, ఆ గోహత్య పాతకం నాకు చుట్టుకుంటుంది, నేను చెప్పను స్వామి అని అంటాడు. కానీ నమ్ము నారద అని రిక్వెస్ట్ చేస్తే భూలోకానికి వచ్చి అప్పుడే జన్మనిచ్చినటువంటి ఆ లేగదుడ చెవిలో భగవన్ నామస్మరణ చేయగానే అది చనిపోతుంది. చనిపోయిన వెంటనే ఏమి చెయ్యాలో తల్లడిల్లుకుంటూ ఆయన లబోదివ ఉంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాక ఆయన ఏమంటాడు, చిట్ట చివరిది అంటాడు. ఏంటి? ఈ దేశం యొక్క మహారాజు పెళ్ళయ్యి 25 సంవత్సరాలు అయ్యింది. పుట్టక 25 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆయనది ఈరోజు బారసాల ఉంది, ఆయన చెవులకి వెళ్ళి చెప్పిరా నారదా అని అంటాడు. బహుశా నారదుడికి మొత్తం సినిమా కనబడుతుంది. ఇప్పటి వరకు నలుగురు చెవిలో చెప్తే నలుగురు కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ మహారాజు యొక్క కొడుకు చెవిలో చెప్పమంటున్నాడు. కానీ భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో నారద మహర్షి భూలోకానికి వచ్చేస్తాడు. అంతఃపురంలోకి ప్రవేశించగానే పూర్ణ కుంభంతో మేళ తాళాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ స్వాగతం పలుకుతూ ఆ అబ్బాయి ఎక్కడైతే ఉన్నాడో ఉయ్యాలలో ఆడుకుంటూ ఆయన దగ్గరికి తీసుకెళ్తుంటే మన తెలంగాణలో వేపకొండలు మెడలు వేసుకొని మేళ తాళాలతో తీసుకెళ్తారు డప్పులతోని. ఎక్కడికి? బలి ఇవ్వడానికి. బహుశా నారద మహర్షి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఎవరి చెవిలో పేరు చెప్తే వాళ్ళు పుట్టుకుమని చనిపోతున్నారు. ఇప్పుడు పుట్టక 25 సంవత్సరాల తర్వాత ఈ మహారాజు కొడుకు పుట్టిండు, ఆయన చెవిలోనని చెప్తే ఆయన చనిపోతే నేనేం కావాలి? కానీ భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసం ఆయన దగ్గరికి నడిపించి ఉయ్యాలలో ఆడుకుంటున్నటువంటి ఆ చంటోడి దగ్గరికి వెళ్ళి వాడి చెవిలో భగవన్నామ స్మరణ చేస్తాడు. ఆ భగవన్నామ స్మరణ చేయగానే అక్కడ ఉన్నటువంటి ప్రపంచమంతా స్తంభించిపోయి ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి బాలుడు దిగ్గున లేచి కూర్చొని, దేవరిషి నీకు శతకోటి పాదాభివందనాలు. ఎందుకో తెలుసా? నీ కారణంగా, నువ్వు నా చెవిలో దేవుడి పేరు తలుచుకున్న కారణంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జన్మలు అనుభవించాక వచ్చేటువంటి ఈ మానవ జన్మ నీ కారణంగానే నాకు మానవ జన్మ వచ్చింది అని చెప్తాడు ఆయన. అంటే ఆలోచన చేయండి, చీడ పురుగుగా పుట్టింది ఎవరు? ఈ అబ్బాయే. సీతాకొక చిలక లేడి ఆవుకు దూడుగా పుట్టింది ఎవరు? ఈ అబ్బాయే. అంటే భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి గొప్పతనం అది. ప్రతినిత్యం దేవుడి స్మరణలో ఉన్న కారణంగా ఆయనకు 84 ప్రపంచంలో ఉన్నటువంటి 84 జన్మలు అనుభవించాక వచ్చేటువంటి 84 లక్షల జీవరాశులు జన్మలు అనుభవించాక వచ్చేటువంటి ఈ మానవ జన్మ 5వ జన్మే మానవ జన్మ వచ్చింది. కానీ నేనేమంటానో తెలుసా అండి, మానవ జన్మకు సార్థకం మన కోసం మనం బ్రతకడం కాదు. మానవ జన్మకు సార్థకం ఏంటో తెలుసా అండి, మన కోసం మనం బ్రతకడం కాదు, సమాజం కోసం మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉంది చూడండి, దానికి మానవ జన్మకు మనకు సార్థకం అవుతుంది. ఈ సార్థకం ఊరికే రాదండి. డాక్టర్ డేవిడ్ ప్రౌలే క్రైస్తవ యూనివర్సిటీ లోపల పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ప్రొఫెసర్. క్రైస్తవం పూర్తిగా అధ్యయనం చేశాక ఆయనకు మోక్షానికి మార్గం దొరకలేదు. అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు, అక్కడ ఖురాన్ మీద అధ్యయనం చేశాడు, ఏమీ అర్థం కాలేదు. చివరికి ఇక్కడ భారతదేశానికి వచ్చాడు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాలు ఇదంతా చదవాలనుకుంటే చాలా పెద్ద సిలబస్ కదా అని ఆలోచిస్తుంటే ఒక భగవద్గీత దొరికింది. ఈ భగవద్గీత సారాంశమే హిందుత్వం యొక్క సారాంశం అని అనుకుని ఆ భగవద్గీతను అధ్యయనం చేశారు. ఆ డాక్టర్ డేవిడ్ ప్రౌలే కాస్త వామదేవ శాస్త్రి లాగా పేరు మార్చుకొని ఇప్పటికీ బ్రతికి ఉన్నారు. వారు ఒక పుస్తకం రాశారు, నేను హిందూని ఎలా అయ్యాను అని. ఆ పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా అండి, ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం అనేటువంటిది గొప్ప విషయమే కాదు, మనిషిలాగా పుట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టాలి అని అంటే పెట్టి పుట్టాలి అని అంటాడు ఆయన. భారతదేశంలో పుట్టడం గొప్ప కాదు, హిందువుగా పుట్టాలి అని అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మీకు అదృష్టం కలగదు అంటాడు. ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, ఆయన భారతదేశంలో పుట్టాలి, భారతదేశంలో పుట్టడం గొప్ప కాదు, ఆయన హిందువులాగా పుట్టాలి అని అంత రాసినటువంటి వ్యక్తికి నేనేమంటున్నానని తెలుసా, హిందువుగా పుట్టడం గొప్ప కాదు, పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకుగా రావాలనేటువంటిది అది జన్మలో చేసుకునేటువంటి పుణ్యము. అటువంటి పుణ్యాత్మను అయ్యి మనం ఇక్కడ కూర్చున్నందుకు మనం సంతోషపడాలి. దీనికోసం మీరు చప్పట్లు కొట్టండి. ఇప్పటి వరకు చప్పట్లు కాదు, హిందువులాగా పుట్టడం కాదు, పుట్టినటువంటి హిందూ స్వయం సేవకుగా మారడం అనేటువంటిది మనం అదృష్టం. మీరే ఆలోచించండి. ఈ శివాజీనగర్ బస్తీలో ఇన్ని వేల మంది ఉండగా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ 300-400 మందికి మాత్రమే ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఒక 4 విషయాలు వినేటువంటి అదృష్టం కలిగిందంటే మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకి ఈ అదృష్టం వచ్చింది. ఇంతమంది ఉండగా కూడా మనకి ఎందుకు వచ్చింది అవకాశం? और హిందూ బచావ్. ఇంకోసారి చెప్తాను, మీరు కూడా చెప్పాలి, హిందూ బచావ్.
చెప్పండి. హిందూ బచావ్, హిందూ బడావ్ और హిందూ బసావ్. హిందువులు హిందూ దేశంలోనే ఉండాలి, ఎక్కడ వలస వెళ్లాల్సిన అవసరం లేదు. హిందువుల యొక్క సంఖ్య పెరగాలి, హిందువులు హిందువులనే కాపాడుకోవాలి. హిందువులకు ఏమన్నా అయితే ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, హిందూ వాహిని ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది. అరే ఆర్ఎస్ఎస్ క్యా ఠేకాలే బయట హై క్యా హిందూ కో బచానే కే లియే? ఇది కాదు కదా. హిందువులాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. కానీ హిందూ ఈరోజు తన యొక్క పౌరుష పరాక్రమాలని మర్చిపోయి ఎలాగ వ్యవహరిస్తున్నాడో తెలుసా? తన చాతగాని తనాన్ని నిస్సాయ స్థితిలో ఏదైనా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది, ఏదైనా ఉంటే ఫలానా సంస్థ చూసుకుంటుంది అనే ఉద్దేశంతో హిందూ ఎప్పటివరకైతే ఆలోచిస్తాడో హిందువు చివరికి గొర్రె చేతిలో కూడా దెబ్బలు తింటాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి హిందూలాగా ఆలోచించాలి అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? హిందూ ధర్మానికి ఆటంకం వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి పద్ధతిలో నిలబడగలగాల. అది లవ్ జిహాద్ పేరు మీద మన హిందూ అమ్మాయిని లేపుకపోయేవాడికి సమాధానం కావాలి. మత ప్రచారం పేరు మీద మన ఇంటికి వచ్చేసి మతం మారమని అడిగేటువంటి వాళ్ళకు సమాధానం కావాలి. నా దేవీ దేవతలందరి చేతుల్లో ఆయుధాలుంటాయి. నా అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది, పరశురాముడి చేతిలో గొడ్డలి ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉపయోగించాలో మనకు తెలియకపోవడం మన మూర్ఖత్వం అంటున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది రాబోయేటువంటి తరానికి. నా శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడే. నా శ్రీరామచంద్రుడు స్మితభాసి, పూర్వభాసి, స్నేహభాసి, సాత్వికమైనటువంటి స్వభావం కలిగినావు, కానీ పౌరుష పరాక్రమాలను కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా మన పిల్లలకు కూడా హిందూలాగా స్పందించాలి, హిందూలాగా ఆలోచించాలి అనేటువంటి మానసిక స్థితి మీలోపట రావాలి. ఆ భగవంతుని మీలోపట కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్న విషయాన్ని మీకు చెప్పేటువంటి నేను ప్రయత్నం చేశాను. धन्यवाद. जोर से बोलो. मुझे तो सुनाई नहीं दिया बाप. और एक बार जोर से बोलो. చిట్ట చివరిగా ఒక చెప్తాను. ఇటువంటి హిందూ సమాజంలో హిందూ సమ్మేళనాలు జరుగుతుంటాయి, హనుమాన్ జయంతి ర్యాలీలు జరుగుతుంటాయి, శివాజీ ర్యాలీలు జరుగుతుంటాయి, శ్రీరామనవమి ర్యాలీలు జరుగుతుంటాయి. ర్యాలీలలో చాలా మంది యువత హారన్ కొట్టుకుంటూ జోబి రై 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 అనుకుంటా కట్లు కొట్టుకుంటూ వెళతారే, ఇదే యువతకు మన ఆడపడుచుని లవ్ జిహాద్ బారిన పడితే కాపాడుకునేటువంటి ఆలోచన కలగజేసినప్పుడు మాత్రమే ఈ ర్యాలీలకు అనేటువంటి అర్థం ఉంటుంది. ర్యాలీలు చేసుకొని నినాదాలు చేసుకొని గర్రున తిరగడం కాదు. హిందూలాగా ఆలోచించండి.